ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలి, ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలి, మా జీతాలందరికీ కూడా ఇప్పించాలి. మా అందరి జీతాలంటే దాదాపు 5-5.5 కోట్లు అవుతాయి. ఈ 5-5.5 కోట్లు మరి ప్రభుత్వం ఏ రకంగా మా కార్మికులకు ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈ ఫ్యాక్టరీని ఖచ్చితంగా నడిపించాలని. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీకి ఒక ప్రాముఖ్యత ఉంది. జైరాబాద్లో షుగర్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి జైరాబాద్కు మంచి గుండె ఉంది. జైరాబాద్కు గుండె లాంటి ఒక ఈ ఫ్యాక్టరీని మరి ఈరోజు మూతపడింది. 2 సంవత్సరాల నుంచి సరిగ్గా నడుస్తలేదు. ఈ సంవత్సరం నడుస్తున్న నమ్మకం లేదు. అందుకే మా కార్మికులంతా మనస్తాపానికి గురైంది. కాబట్టి ఈ ఒక్కటే ఆయన పైన ఉన్నాడు, ఆయన పోయింది అంతే. ఆ పైన ఉండే ఆయన మాట్లాడుతున్నారు. కానీ మా దగ్గర 165 మంది కార్మికుల మనసులో కూడా గదే ఉన్నది. వాళ్ళు బయట చెప్పుకోలేకపోతున్నా ఈయన చెప్తున్నాడు. అందుకనే ఒక్కటే మేము కోరుతున్నాం. ఇప్పుడు ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ గురించి మాకు చెప్పినారో సోమవారం మీటింగ్ అన్నారు. సోమవారం మీటింగ్ అంటే వీళ్ళు ఎవరో చెప్తున్నారు, నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు 100 మీటింగ్లు పెట్టినారు. 100 మీటింగ్లు మేము పోయినాం, కానీ ఏ మీటింగ్లు కూడా ఎక్కడ సక్సెస్ కాలేదు. కానీ మేము ఒకటే కోరుతున్నాం, కలెక్టర్ మేడం మీద మాకు కొంచెం నమ్మకం ఉంది. మేడం గారు ఇక్కడికి వచ్చి లేదా ఆమె వాళ్ళ ఏదో ఫోన్లో దేంట్లో మాట్లాడి నేను సోమవారం నాడు మేనేజ్మెంట్ యాజమాన్యాన్ని పిలిపించి సోమవారం రోజు నేను మీటింగ్ పెడతానని చెప్తే మేము అక్కడికి వచ్చి మాట్లాడడానికి మేము ఆయనతో బతిమాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. షుగర్ కర్మాగారంలో గత సంవత్సరం నుంచి జీతాలు లేక నానా ఘోష అనుభవిస్తున్నాం. ఇప్పటి వరకు మనం డీసీఎల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడు వెళ్ళినా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం అందరు స్పందిస్తారు, అందరు నాయకులు, అందరు ఆఫీసర్లు వస్తారు. తర్వాత మా ఘోష ఎవరు పట్టించుకోలేరు. రోజు పొద్దుగాల 8 గంటలకు వచ్చి ఎండాకాలం మొత్తం కూడా ఒక నీళ్ళు కూడా మాకు అరేంజ్ లేకున్నా కానీ మేము టిఫిన్ కట్టుకొచ్చి మేము ఇక్కడ వచ్చి తింటున్నాం. కానీ ఇప్పటి వరకు మేము చెప్పుల అరగంగా డీసీఎల్కి 100 సార్లు తిరిగినా ఇప్పటి వరకు మాకు జీతాలు కూడా ఇవ్వట్లేదు. ఫ్యాక్టరీ నడిపిస్తామని కూడా భరోసా ఇవ్వట్లేదు. ఎంతోమందికి మేము దాదాపు పెళ్ళిళ్ళకి వచ్చిర్రు, పిల్లల ఫీజులు కట్టాల్సినవి ఉన్నాయి. ఎవరికి చెప్పుకున్నా మా పరిష్కారం మాత్రం తీర్తలేదు. మాకు సాగు తప్ప ఇంకోటి లేదని చెప్పేసి ఈరోజు మా యొక్క రమేష్ బాబు గారు కూడా చిమ్ని ఎక్కడం జరిగింది. ఇంత ఎక్కినా కానీ ఇప్పటి కూడా మేము దించాలని చూస్తున్నారు తప్ప మా పరిష్కారం చేయాలని చూపిస్తలేరు. మాకు పరిష్కారం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి గదలమని చెప్పేసి వినియోగించుకుంటున్నాము. మా పరిష్కారం జరగాలి, మా కర్మాగారం నడపాలి, మాకు జీతాలు రావాలి. For more videos like this, subscribe Big TV channel.